తుఫాను వచ్చినప్పుడు మాత్రమే మేము బంగారం వేట కొనసాగిస్తామంటున్నారు కొందరు. వినడానికి, చూడడానికి కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి ఈ దృశ్యాలు. ఇక్కడ చూస్తున్నారు కదా, మాయాపట్నం, ఉప్పాడ బీచ్ పరిసర ప్రాంతాల్లో చాలా వరకు చాలామంది వెతుకులాడుతున్నారు. ఏదో తమ వస్తువులు పోగొట్టుకుంటే, విలువైన వస్తువులు పోతే దాన్ని వెతకబెట్టుకోవడం కోసం ఎలా అయితే వెతుకులాట మొదలు పెడతారో, కొందరు అలా నడుస్తూ ఒంగోని అలా చూసుకుంటూ వెతుకుతుంటే, మరికొందరు మాత్రం దువ్వెండ్లు పట్టుకొని ఆ నలుపు రంగులో ఉన్నటువంటి ఇసుకని అలా దువ్వుతూ ఏదో పోగొట్టుకున్న దాన్ని వెతకడం కోసం, లేకపోతే ఏదో దొరుకుతుంది అమూల్యమైనది అనే ఆలోచనతో ఆ ఫీలింగ్ ఇస్తూ వెతుకుతున్నారు. ఇంతకీ ఏంటి అంటే, వీళ్ళంతా ఇక్కడ బంగారం దొరుకుతుంది, అది కూడా తుఫాన్ల సమయంలోనే ఈ బంగారం, సముద్ర గర్భంలో పేరుకుపోయినటువంటి బంగారం ఇప్పుడు ఈ రాకాసి అలల ధాటికి తీరానికి కొట్టుకొని వస్తుంది. అది కూడా పర్టికులర్గా ఈ ఉప్పాడ తీర ప్రాంతంలో ఉన్నటువంటి బండరాళ్లకు ఈ అలల రాపిడి ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలోనే లోపల నుంచి కొట్టుకొచ్చినటువంటి బంగారం ఇక్కడ తాకి చాలా వరకు ఇప్పటికీ ఈ వెతుకులాట కొన్ని సంవత్సరాలుగా మేము కొనసాగిస్తున్నప్పుడు చాలామందికి ఉంగరాలు, ఇయర్ రింగ్స్ ఇలాంటివి కూడా దొరికాయి. మంగళసూత్రాలు కూడా దొరికాయి. కొంతమందికి మాత్రం బంగారం లోపల నుంచి, అంటే సముద్రపు లోపల నుంచి కొట్టుకొని వచ్చిన బంగారం ఏదైతే ఉందో, ఈ బండ